రథము ఈ పాటలో ఉందంట. ఈ పాటలో ఏముందంట? నేను మంచిగా ఎర్రగా ఉంటాను, మంచి గర్వం ఉంటుంది. ఇది ఏంటి? ఒక చిన్న పురుగు. ఈ చిన్న పురుగు పేరు ఏం పేరు? ప్రైడ్. గర్వం ఏంటి? ప్రైడ్. చూసారా చిన్న పురుగు? చూసారా ఎందులో ఉంది? ఆపిల్ లోపల ఉంది చిన్న పురుగు. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చిన్న ఇంకొక పురుగు, చిన్న పురుగు వచ్చింది. ఇంకొంచెం చిన్న పురుగు. ఈ పురుగు పేరు జేజస్. ఈ పురుగు పేరు ఏం పేరు? ఈ పురుగు పేరు ఏం పేరు? జేజస్. అంటే దేశం ఇష్టం లేకపోవడం. ఇప్పుడు నేను మంచి పాటలు వేసుకున్నాను, వారు మంచిగా తయారు వచ్చారు, వారు మంచిగా పాటలు పాడుతున్నారు, వారి స్కూల్లో మంచి ర్యాంక్ వస్తున్నారంటే ఇష్టం ఉండదు. దీన్నే జేజస్ అంటారు. ఈ యాపిల్లో ఫస్ట్ ఏముంది? ప్రైడ్. ఫస్ట్ ఏముంది యాపిల్లో? చిన్న పురుగు. రెండో పురుగు ఏంటి? జేజస్. ఇక మూడో పురుగు వస్తుంది, చూద్దాం. ఇక మూడో పురుగు ఇంకొంచెం పెద్దగా ఉంది. మూడో పురుగు ఏముంది? ఇంకొంచెం పెద్దగా ఉంది. దీనికి ఏముంది? యాంగర్. ఈ పురుగు పేరు ఏం పేరు? ఈ పురుగు పేరు ఏం పేరు? యాంగర్ అంటే ఏంటి? కోపం. కోపం తెలుసా మీకు? మమ్మీ డాడీ తప్పు కలిసి కోపడతారు, టీచర్ తప్పు చేస్తే అంటారు కదా. ఈ యాపిల్ ఏమేముంది? ప్రైడ్ ఉంది, జేలస్ ఉంది, ఇంకేముంది? ఇవన్నీ పురుగులు కదా. ఈ పురుగులు అన్నీ ఎందులో ఉన్నాయి? యాపిల్లో ఉంది. సరేనా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఏంటి? ద్వేషం. ఎవరంటే ఇష్టం ఉండడం, మమ్మీ డాడీ అంటే ఇష్టం ఉండదు, స్కూల్ అంటే ఇష్టం ఉండదు, అన్ని ద్వేషం. ఇది ఇంకొక పురుగు, కోర్టు పురుగు. ఈ పురుగులు అన్నీ ఎందులో ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? యాపిల్లో కూడా ఉన్నాయి. మరి మీరు అందరూ యాపిల్ ఇష్టమని చెప్పారు కదా, ఇప్పుడు ఇష్టమా? ఎందుకు? ఈ పురుగులన్నీ ఉన్నాయి. పురుగులన్నీ ఉన్నాయి. ఏమేమి పురుగు ఉంది? ఫస్ట్ ప్రైడ్ ఉంది, తర్వాత జెలస్ ఉంది, తర్వాత యాంగర్ ఉంది, తర్వాత హేటెడ్ ఉంది. అర్థమవుతుందా? ఇంకొక పురుగు వస్తుంది, చూద్దాం. పెద్ద పురుగు వస్తుంది, ఇంకా పెద్ద పురుగు వస్తుంది, ఇంకా పెద్ద పురుగు. సెల్ఫ్ అంబిషన్. నేనే, అందరికి నేనే ఇష్టం, అన్ని నేనే ఉండాలి, ముందు నేనే ఉండాలి, అంతా నేనే. పక్క వాడి ఇష్టం లేదు, ఫ్రెండ్స్ ఇష్టం లేదు, మమ్మీ గారి ఇష్టం లేదు, స్కూల్ ఇష్టం లేదు, అంతా నేనే ఉండాలి. స్కూల్లో కూడా నేనే ఫస్ట్ కావాలి, అన్నింటిలో నేనే ముందు ఉండాలి. పక్క వాడి అన్ని ముందే మనకు తోసేయాలి. అర్థమవుతుందా? ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళు అన్ని నా దగ్గర మంచి మంచి ఉండాలి అని. మొత్తం ఏంటంటే యాపిల్లో 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రైడ్. సెకండ్ వన్ జేలస్. థర్డ్ వన్ యాంగర్. ఫోర్త్ వన్ హేటెడ్. ఫిఫ్త్ వన్ సెల్ఫ్ అంబిషన్. ఇన్ని ఉన్నాయి పురుగులు. యాపిల్ ఎన్ని పురుగులు ఉన్నాయి? 5 పురుగులు ఉన్నాయి. చూద్దాం, వీటి పక్కన పెడతాం. ఇది ఇంకొక యాపిల్. ఈ యాపిల్ ఇష్టమా ఇష్టం లేదు? చెప్పండి. ఇష్టం లేదా? ఇష్టమా? చూద్దాం. ఈ యాపిల్ లోపల ఏముందంట? ఫస్ట్ లవ్ ఉందంట. ఏముందంటే యాపిల్ లోపల ఏముందంట? లవ్. లవ్ అంటే తెలుసా? ప్రేమ. అందరు మమ్మీ డాడీ ప్రేమించాలి, టీచర్స్ ప్రేమించాలి, ఫ్రెండ్స్ ఇష్టపడాలి. కొట్టుకోవచ్చా? తిట్టుకోవచ్చా? కదా. ఈ యాపిల్లో ఫస్ట్ ఏముందంట? తర్వాత నెక్స్ట్ ఏముందంట? జాయ్, సంతోషం. ఇష్టమా? సంతోషం ఉండాలని ఇష్టమా? ఏడాలని ఇష్టమా? అంటే ఇష్టమా? హ్యాపీగా ఉండాలని ఇష్టమా? హ్యాపీగా ఉండాలని. నెక్స్ట్ పీస్. నెక్స్ట్ ఏముంది ఇందులో? పీస్, సమాధానం. అందరితో మంచిగా ఉండాలి, కొట్లాడుకుంటూ ఉండాలా? ఉంటుంది. తర్వాత గుడ్నెస్, మంచితనం. గుడ్నెస్ ఉండాలి, మంచిగా ఉండాలి, అందరితో మనము మంచిగా ఉండాలి. ఈ యాప్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత ధైర్యంగా ఉండాలి. ఫ్రెండ్స్కి ఎవరికైనా పెన్స్ లేకపోతే పెన్సిల్ ఇవ్వాలి, బీద వారు ఎవరైనా ఇస్తే వాళ్ళు బీద వారికి ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి కదా. అప్పుడప్పుడు షేరింగ్ చేసుకోవాలి. మీ చర్చిలో కానీ, మీ సండే స్కూల్లో కానీ, మీ స్కూల్లో కానీ బీద పిల్లలు ఉంటే, రోడ్డు పైన పిల్లలు ఉంటే మీ మమ్మీ డాడీ కానీ కొన్ని బట్టలు కానీ ఏమైనా తెచ్చి వారికి ఇవ్వాలి. ఫుడ్ కానీ తెచ్చి వారికి ఇస్తే వారు సంతోషం.
తర్వాత ఓపిక ఉండాలి. ఏముండాలి? పేషెన్స్. ఇవన్నీ యాక్ట్లో మనం రివైజ్ చేసి చూడండి. ఫస్ట్ యాక్ట్లో ఏముంది? లవ్ అంటే ఏంటి? అందరితో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? మంచిగా ఉండాలి. పడద్దు, మనం తీసుకోవద్దు, వాళ్ళు తప్పు చేస్తా మనం క్షమించినట్టు ప్రేమ. నెక్స్ట్ జాయ్. నెక్స్ట్ ఏంటి? జాయ్, సంతోషం. తర్వాత పీస్, సమాధానంగా ఉండాలి. అందరితోటి సమాధానం. తర్వాత మంచి గుడ్నెస్, అందరితోటి మంచిగా ఉండాలి. తర్వాత కైండ్నెస్. ఏముండాలి? ఇవన్నీ కావాలంటే మీరు ఎవరి దగ్గర కావాలి? ఎవరి దగ్గర కావాలి? ఇవన్నీ కావాలంటే జీసస్ దగ్గరికి వస్తే ఇవన్నీ మీకు ఇస్తారు. ఇవన్నీ మీకు జీసస్ ఇస్తారు. ఇప్పుడు నీకు ఈ ఫ్రూట్ ఇష్టమా? ఈ ఫ్రూట్ ఇష్టం? మా సీ ఫ్రూట్ ఇష్టం అని చెప్పారు కదా. నిజం చెప్పాను, చర్చలో అబద్ధాలు చెప్పారు. మా సీ ఫ్రూట్ ఇష్టం అన్నారు అంటే తెలియక చెప్పారు. ముందు మనకి ఏమి తెలియదు. స్కూల్లో వెళ్ళినా కానీ, ఇంట్లో కానీ, చర్చిలో రానప్పుడు తప్పులు చేస్తుంటాము, అబద్ధాలు చెప్తుంటాము, అనేక తప్పు పనులు, అల్లరి పనులు చేస్తుంటాము. ఇవన్నీ సండే స్కూల్కి, చర్చ్కి, డీటెయిల్స్కి వచ్చినాక అన్నీ మనం జీసస్ దగ్గరకు వస్తే జీసస్ ఇవన్నీ ఎవరిస్తారు? మనకి జీసస్ మనకి ఇస్తాడు. జీసస్ ఇష్టం అండి. అందరూ జీసస్ ఇష్టమా? నిజంగా చెప్పాలి, అబద్ధం చెప్పదు. ఇక్కడ చర్చిలో ఉన్నాం మనము, జీసస్ అంటే ఇష్టం. జీసస్ దగ్గరికి వస్తే మనకి ఏమొస్తుంది? లవ్, పీస్, జాయ్, పేషెన్స్, గుడ్నెస్, కైండ్నెస్, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మనకి జీసస్ దగ్గర. కాబట్టి మీరు ఈ గ్రూప్ మన ఆశయం ఏంటి? ఫ్రూట్ఫుల్గా ఉంటారా? ఈ ఫ్రూట్ఫుల్గా ఉంటారు. ఈ ఫ్రూట్ఫుల్గా ఉంది. ఎవరి దగ్గరికి రావాలి మనము? జీసస్ దగ్గరికి వస్తే ఈ ఫ్రూట్ఫుల్గా ఉంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వ్యక్తమైందా? అర్థమైందా? వ్యక్తమైందా? జీసస్ దగ్గరికి వస్తే ఇవన్నీ టీచర్స్ రోజు మీకు మంచి చెప్తారు. ఇట్లా లవ్, పీస్, జాయ్, కైండ్నెస్, పేషెన్స్ ఇవన్నీ మీరు చెప్తారు. కాబట్టి జీసస్ దగ్గర వచ్చి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మంచిగా ఉండాలి. ఇట్లా ఉండొచ్చా? ఇట్లా ఎవరు ఉంటారు? అల్లరి పిల్లలు ఉంటారు. ఈ అల్లరి పిల్లలు బుక్కులు ఉంటాయి. ఈ బుక్కులన్నీ తీసేసుకొని మంచి డెసిషన్ తోటి ఈరోజు మనం ఇంటికి వెళ్దామా? ఇంకెప్పుడు మీరు మంచిగా ఇంకొకటి మీ మమ్మీ డాడీ, మీ చర్చ్ పాస్టర్, మీ సండే స్కూల్ టీచర్స్ మిమ్మల్ని చూసి సంతోషపడాలి, ఆనందించాలి. మీ ప్రేమను బట్టి, మీ లవ్ను బట్టి, మీ కైండ్నెస్ బట్టి, మీ పేషెన్స్ బట్టి, మీ హ్యాపీనెస్ బట్టి వాళ్ళందరూ ఈ జీసస్ దగ్గరికి వచ్చి మీరు ఈ విధంగా సంతోషపడడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. జీసస్ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు బీ ఫ్రూట్ఫుల్గా ఉంటారు. జీసస్ దగ్గరికి వస్తే మీరు ఎప్పుడు ఎట్లా ఉంటారు? బీ ఫ్రూట్ఫుల్గా ఉంటారు. మీకు బీ ఫ్రూట్ఫుల్గా ఇష్టమా? ఇట్లా ఫ్రూట్ఫుల్ లేకుండా ఇష్టమా? బీ ఫ్రూట్ఫుల్గా ఉండాలి. మీరు అందరూ మంచి పిల్లలు, మంచిగా చెప్పినట్టు మంచి మంచి వాక్యాలు అన్ని నేర్చుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఎప్పటికీ బీ ఫ్రూట్ఫుల్గా ఉండండి, మంచిగా ఉండండి. మీ లైఫ్ని మంచిగా జీసస్ తోటి కొనసాగించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఓవర్ టు సునీల్.